ఇస్తే నా స్టోరీలో సోలే పోతుంది. సో యూ ఆర్ మెయిన్, నువ్వు చేయాలి, నువ్వే చేయాలి, నువ్వు తప్ప నేను ఎవరు చూడట్లేదు. షూర్ కదా సార్ అంటే యా ష్యూర్ అన్నారు. నమ్మకం కాదు, ఎక్స్పీరియన్స్ అలా జరిగాయి. చెప్పి ప్రామిసెస్ ఇచ్చాక కూడా. సో ఐ డెంట్ వాంటెడ్ టు టేక్ ఎక్స్ట్రా ఛాన్సెస్ బికాస్ నేను ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్గా మనం ఇంట్రడ్యూస్ అవుతే టైప్ కాస్ట్ చేస్తారు. దాని నుంచి బ్రేక్ చేసి బయటికి రావాలంటే ఇంకో పెద్ద యుద్ధం అది. లైక్ మళ్ళీ స్క్రాచ్ ను స్టార్ట్ చేసినట్టు లెక్క. సో అది చేయడంతో సీతమ్మ వాకిట్లలో ఇట్ లైక్ యునో దట్స్ వెన్ పీపుల్ రికగ్నైజ్డ్ అండ్ ఆల్ దట్. దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ సేయింగ్ నో టు ప్రాజెక్ట్స్. నాది ఎస్ కన్నా నో ఎక్కువ ఉండే. సో అది అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఐ ఫైనలీ టుక్ అ కాల్. వెన్ ఐ హ్యావ్ ఇంత మంచి కేపబిలిటీస్ ఉన్నప్పుడు లెట్స్ ట్రై ఆన్ మై ఓన్ అని చెప్పి అప్పుడు కొత్త వాళ్ళతో, కొత్త డైరెక్టర్స్తో, ఇండస్ట్రీకి పరిచయం లేని వాళ్ళతో, బట్ గుడ్ కంటెంట్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేయడం జరిగింది. వాళ్ళకి అంత ఐ డోంట్ నో యాటిట్యూడ్ ఇష్యూసా లేకపోతే మైండ్ సెట్ ఇష్యూసా తెలీదు. మూవీ ఫినిష్ చేయరు, ఫినిష్ చేసినా తీసి ఎక్కడో పక్కన పెడుతున్నారు. ఓటీటీ వచ్చింది ఇప్పుడైనా రిలీజ్ చేయండి అంటే వినట్లేదు. సో అలా 15 minutes అలా పక్కన పడున్నాయి. ఇంకా వేరే ఆన్ స్క్రీన్ చూసుకుంటే మీరు చాలా స్వీట్ అండ్ క్యూట్ గా కనిపిస్తారు. ఇప్పుడేమైంది బట్ ఇక్కడ చూస్తే రెబల్ గా అనిపిస్తారు. ఏంటి డిఫరెంట్ ఎందుకని? అయ్యో చక్కగా ఇదంతా వేసుకొని వచ్చింది, రెబల్ గా కనిపిస్తున్నా. ఏంట్రావు గారు మీరు వాకౌట్ చేయమంటారా, వాకౌట్ చేయమంటారా, వాకౌట్ చేయమంటారా? ఇది రెబలిజం బాగా బట్టి వచ్చి. లేదు లేదు, దీన్ని రెబలిజం అంటారు. నేను దెన్ యశోద మూవీ చూసుకుంటే సమంత గారితో మీరు జర్నీ చాలా రోజుల నుంచి చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వరకు చూసుకుంటే ఆవిడతో మీ ర్యాపో ఎలా ఉంది? ఎప్పుడు పీస్ఫుల్గానే ఉండేది, చాలా క్యూట్గా ఉండేది. మాట్లాడినప్పుడు మాట్లాడతాం, లేకపోతే ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. సో షీఈ్ లైక్ ఒక థండర్ స్టార్మ్ అని చెప్పచ్చు. కామ్గా ఉంటారు సెట్స్లో, బట్ వెన్ ద సీక్వెన్సెస్ షార్ట్స్ స్టార్ట్ అయినప్పుడు షీఈ్ డిఫరెంట్ పర్సన్. అండ్ తన స్టాఫ్, తన టీం ఉంటుంది కదా, వాళ్ళతో భలే అసలు మంచి క్యూట్ క్యూట్ వీడియోస్ తీస్తారు, ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, వాళ్ళు ఏడిపించుకుంటూ ఉంటారు అనమాట. మీరు ఆవిడతో ఏమైనా చేశారు రీల్స్ అక్కడ? అబ్బో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం చాలా ఎమోషనలీ చాలా హై. మా వరకు జరిగే సీక్వెన్సెస్ ఎంత ఫన్నీగా ఉన్నా తను షీస్ డీలింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. లైక్ రైట్ ఫ్రమ్ ఫుడ్ నుంచి ఏదైనా ఉండొచ్చు, తనే చూసుకోవాలి, తనే ఫాలో అప్ అవ్వాలి. సో నేను ఎవరి పర్సనల్ స్పేస్ని ఇంట్రడ్యూట్ చేయను, అలానే దీని కూడా. బట్ ఒక దగ్గర మా అన్నయ్య కూతురు కాల్ చేశారు, ఆస్ట్రేలియా, మెల్బర్న్. వీడియో కాల్లో ఉన్నా, ఫుల్ ఎక్సైట్ అయిపోయి సాయం అక్కడ కూర్చుని ఉన్నారు. ఉరుక్కుట్టెళ్ళి ఇట్లా పెట్టేసాను, ఏం చెప్పలే, ఇట్లా పెట్టేస్తే తను మాట్లాడారు, లైక్ బేబీతో పలకరించారు. దట్ వాజ్ వన్ క్యూట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ దట్ హ్యాపెన్ ఆన్ సెట్. జనరల్గా అలా సడన్గా పెట్టేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, కానీ అలాగే బేబీస్ అండి, పాపం అండి, ఏంజల్స్. శ్యామ్ కలంట అంటే ఇంకా ఇష్టం నాకు, అత్త పిచ్చి పిల్లలు అంటే నేను ఇట్లా ఉంటా. సో ఇంత స్వీట్ గా జర్నీ స్వీట్ అన్నారు, థ్యాంక్ యూ. అంటే జర్నీ సాగుతుంది, మీద అవ్వచ్చు, సమంత గారు అవ్వచ్చు. సో వన్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి సేమ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో ఆ ప్రాబ్లం ఏంటి అది తెలుసుకోవాలనుకుంటున్నాను. గూగుల్ మాతాని అడగ. అలా కాదు, ఈ మాత చెప్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. అదేం కాదు, అంటే నాకు స్పాండిలైటిస్ ఉంది, సియాటికా ఉంది, అండ్ ఇది కూడా ఇంకా టెస్ట్లు నడుస్తున్నాయి. కొంచెం ట్రీట్మెంట్ మార్చి ట్రై చేస్తున్నాను, బికాజ్ 45 days నుంచి జరిగిన ఫిజియోథెరపీ కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు. టెంపరీ ఫిక్సెస్, జస్ట్ 1/2 hour 1 hourకి రిలాక్సేషన్ వచ్చేది తప్ప ఎక్కువ రిలీఫ్ ఇవ్వలేదు. లైక్ రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవడానికి నేను అప్పుడు బికాజ్ నా డాక్టర్ చెప్పారు దట్ ఫిజియోథెరపీతో మోస్ట్లీ ఇట్ షుడ్ హెల్ప్ యూ అని చెప్పి. 3 months బెడ్ రెస్ట్ అన్నారు, ఎక్కడ పోవద్దు, అసలు ప్రిన్సెస్ లాగా ఉండాలి ఇంట్లో అన్నారు. మన వల్ల కాదు, అస్సలు కాదు, ఒక్క నిమిషం కూడా. ఎక్కడున్న ప్రిన్సెసే, కానీ అస్సలు కామ్గా ఉండలేను. అస్సలు మైండ్ కూడా కామ్గా ఉండదు. మైండ్లో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ టైం నేర్చుకుంటా, ఇప్పుడు కొత్తగా ఏం చేసా ఇవాళ, ఎన్ని పనులు కొత్తగా చేసా ఇవాళ, అదే నడుస్తుంది తప్ప. సో అలా చెప్పడం, అండ్ నాకు 2 films బ్యాక్ టు బ్యాక్ సేమ్ డే రిలీజ్. అసలు ట్రావెలింగ్ ఒక రేంజ్, ఇంటర్వ్యూస్ ఒక రేంజ్. చూసారా ఈ లైట్స్ ఇట్లా బ్రైట్ గా పెట్టి మాకు హెడ్ ఎక్ తీసుకొచ్చేసి. షూట్ టైంలో అప్పటికి తెలుసా మీకు సమంత గారి సేమ్ ప్రాబ్లం అని తెలీదా? అసలు నాకు అప్పుడు ట్రిగర్స్ ఏం స్టార్ట్ కాలేదు, 2 months బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. నాకు కూడా, నాకు 13 years నుంచి ఉన్న స్పాండిలైటిస్, మొన్న 2 months బ్యాక్ నుంచి ట్రిగర్ స్టార్ట్ అయింది. దట్ టు బికాస్ నేను ఫిజికల్ గా మంచిగా యాక్టివ్ ఉన్న, స్పోర్ట్స్ లో కానీ డాన్స్ లో కానీ, అది ఎక్కువ నన్ను ఇది చేయలే. ఇప్పుడు ఈ మధ్య మరి చేసింది ఫైనలీ. సిమ్టమ్స్ ఏముంది? ఇట్లా
తెలియకుండా ఒక స్నేక్ ఈ బాడీ లోపల వెళ్ళిపిస్తే పక్కన ఇట్లా దాన్ని ఏమంటారు కాటేస్తే ఎట్లా ఫీలింగ్ వస్తుంది, లేకపోతే ఏదైనా పెద్ద సూది తీసుకొని గుచ్చేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఇట్లా ఫుల్ ఇట్లా ట్రిగర్స్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అలా వచ్చింది. ఉమెన్ అండి, ఉమెన్ కి అసలు పవర్ అండ్ కరేజ్ అండ్ ఎనర్జీ ఎంత ఉంటుంది. దీన్ని భరించడం అన్నారు, వీ హ్యావ్ టు జస్ట్ గో త్రూ అండ్ ఫైండ్ ద రూట్ కాస్, అంతే. దట్ రైట్ నౌ ఐ మీన్ దట్ జర్నీ. సో అదొకసారి అయిపోతే ఫైనల్ గా నేను డిక్లేర్ చేస్తా ఏమైంది నాకు అని. సమంత గారికి ఎప్పుడు అనేది మీకు తెలిసింది? అంటే సేమ్ ప్రాబ్లం. బేసికల్గా షీ వాజ్ నాట్ ఇన్ ఇండియా ఫర్ సమ్ టైమ్ కదా, తను యూఎస్కి దేనికో వెళ్ళారు. అది కూడా ఐ థాట్ ఇట్ వాస్ ఫర్ అ హాలిడే. అండ్ అప్పటికి రూమర్ స్టార్ట్ అయిపోయింది ఇది అది అని. అన్న ఏంటి అసలు తన నోట్ నుంచి చెప్పాలి కదా ఫస్ట్. ఏదేదో రూమర్స్ వేసేస్తున్నారు. నేను ఆబ్వియస్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రెస్ అండ్ మీడియా ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అట్లీస్ట్. సో ఐ వాజ్ ఆబ్వియస్లీ వెయిటింగ్ అండ్ వెన్ షీ డిక్లేర్డ్ ఇట్ ఐ వాజ్ లైక్ మాకు ఒక్కసారి కూడా తెలియలేదు దాని గురించి. ఇట్ నెవర్ షోడ్. బట్ ఇది అనేది చాలా లక్షల్లో ఒక్కరికి వస్తుందని వెరీ రేర్ అంట. సో అంత అదృష్టం ఇలాంటి అంటే లక్షల్లో కదా. ఏంట్రావు గారు మీరు, లక్షలు కాదు కోట్లో కూడా. ఓకే పాయింట్ అది కాదు. అంటే మాతో మొదలైందంటే మాతో రెవల్యూషన్ మొదలవుతుంది. ఇమాజిన్. అంటే దానికంటూ కొన్ని ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా కొన్ని మాటలు తెలుసుకుంటే నెక్స్ట్ వచ్చే అదే నేను అన్ని ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ సెకండ్ నేను ఏమంటానంటే ఇప్పుడు మనం మాట్లాడే టైంలో కూడా కొత్త కొత్తవి ఎన్నో వస్తున్నాయేమో మనకు తెలీదు. ఇప్పుడు కోవిడ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అలాంటిది 100 వస్తాయి, 100 ఎక్స్పెరిమెంట్లు నడుస్తాయి, 100 ప్రొసీజర్స్ నడుస్తాయి. సో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి నాకు సేమ్ ఉందని చెప్తున్నా, బట్ నాకు యాడెడ్ ఉన్నాయి ఇంకా స్పాండిలైటిస్ సియాటికా ఉంది. అది కాకుండా ఇట్ కుడ్ ఆల్సో బి హెరిడిటరీ బికాస్ మా మమ్మీకి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది. సోరియాటిక్ అంటే స్కిన్ రిలేటెడ్, స్కిన్ ప్లస్ బోన్ రిలేటెడ్. సో అది ఉండొచ్చు. లేకపోతే ఏదైనా మన జర్క్ కానీ ఫాల్ కానీ అయిపోయింటే చిన్నప్పుడు మనం దాన్ని పెద్దగా మనం పట్టించుకోలేకపోతే ఇప్పుడు ట్రిగర్ అవుతుంది. సో అన్ని కలిపి కూడా ఉండొచ్చు. ప్లస్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ టుగెదర్. మెంటల్ స్ట్రెస్ మెయిన్ ఉంటేనే బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. బోన్స్ కానీ మజిల్స్ కానీ మెయిన్ స్ట్రెస్. సో చిన్నప్పటి నుంచి ఉన్న స్ట్రెస్ ట్రామా ఇప్పుడు బయటకు వస్తుంది అనుకోవచ్చు అంతే. మీకైతే మెంటల్ యాంగ్జైటీస్ ఇంతకు ముందు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇప్పుడు ఇంతకు ముందు చాలా ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం లేదు ఉన్నాయి చాలా ఇష్యూస్ మీద జీరో. సో దీనికి సొల్యూషన్ అయితే ఉందా? దేనికి? అదే ఇంకా కొన్ని టెస్ట్లు నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు సమంత గారు అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో ఒకవేళ ఎంత అయినా పెట్టగలం అంటే క్లియర్ చేసుకోగలరు. సో మీరు నాకు జనాలు ఉన్నారండి. నేను ఏమైనా ఎర్న్ చేసుకున్నానంటే ఈ జీవితంలో ఐ ఎర్న్ పీపుల్, ఐ ఎర్న్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నేను ఏమైనా చేయించుకుంటా అని చెప్పట్లే. నా కిడ్నీనే నేనే అమ్ముకొని నేను చేసుకుంటా అంతే కావాలంటే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్, ఐ హ్యావ్ రైట్ సెట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ. ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా దెల్ బీ దేర్. సో నాకు ఆ టెన్షన్ లేదు. సూపర్. సో టెన్షన్ మీరు ఇస్తారా డబ్బులు? అప్పిస్తారా? చాలు. ఇగో ఇదే మంచితనం అంటారు. మీలో కొంచెమే ఉంది. అంటే నేను నా కిడ్నీ అమ్ముకుంటానంటే మీరు నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇస్తారు. మీరు కూడా కిడ్నీ అమ్మాలి, మీరు కూడా మీ కిడ్నీ అమ్మాలి. దాన్ని చాలా మంచితనం అంటారు. అంతే మరి. సరే అయితే సో ఇంత హ్యాపీగా నవ్వుతూ ఫ్రీ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ వచ్చిందని అన్నా. సో సమ్ కాలేజ్ అసలు ఏంటి అది మీరు చూసారా? విన్నాను. ఏం విన్నారు? అంటే ఇంటర్వ్యూ చూసారా? పోనీ ఇంటర్వ్యూ చూసా. మొత్తం చూసారా? మొత్తం. షూరా? నేను క్వశ్చన్స్ అడగల ఇంటర్వ్యూ నుంచి. బరాబర్. అయితే క్లియర్ గా ఉంది కదా, మరి ఇంకేం చెప్పాలి? నేనే చూశాను కదా, మా ప్రేక్షకులు చూడలేదు కదా. ఏమీ లేదండి, అది చాలా నిజంగా చెప్తున్నా కదా. అసలు కాళ్ళకి డస్ట్ అంత విషయం కూడా కాదు. బట్ వాళ్ళ నెగ్లిజెన్స్, వాళ్ళ సోకాల్డ్ పెంపకం ఆర్ వాళ్ళకున్న పొగురు, దట్ దే హ్యావ్ మనీ, దే హ్యావ్ కాంటాక్ట్స్, బల్పు, యూత్ బల్పు అని అంటారు కదా, ఒక బ్లడ్ రష్. అరే మేము కూడా ఆ స్టేజ్ నుంచి పైకి వచ్చాం. బట్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ దట్ వాజ్ ఎవర్ విత్ మీ అట్లీస్ట్. సో అవన్నిటికీ ఎవరు కాపాడుకోవాలి? పేరెంట్సే కాపాడుకోవాలి. వాళ్ళ మదర్ ఆమె కన్నా ఇంటూ 10 times బిహేవ్ చేశారు. సో ఇంకా నేను ఇంకెవరికి చెప్తా? నేను ఇంకా పోలీసులు కోర్టులు చుట్టూ తిరిగే అంత హెల్త్ కండిషన్ నాకు లేదు. అంతే చేయాలంటే పెద్ద విషయాలకి చేస్తా, ఇలాంటి విషయాలకి నేను చేయ. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను లేట్ అవ్వడానికి రీజనే అదే, పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు. చేతిలో ఒక కాపీ లేదండి, ఒక సాఫ్ట్ కాపీ ప్రింట్ తీసుకొని రావాలి టెక్నికలీ. అండ్ వాళ్ళ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది, నా అడ్రస్ ఉంది. దట్స్ బికాస్ దే పిక్ మీ ఫర్ ద ఈవెంట్ కాబట్టి అంతా ఉంది. కింద వచ్చి వాచ్మెన్తో మాట్లాడి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని మళ్ళీ
వాచ్మ్యాన్ని పట్టుకొని పైకి వస్తాం. వాచ్మ్యాన్ ఏమో మీరు అట్లా వెళ్ళొద్దు సార్, ఫోన్ నెంబర్ ఉంటే ఒకసారి కాల్ చేయండి అంటే, నేను కాల్ చేయాలి డైరెక్ట్ మాట్లాడతా అని. నేను అప్పుడు రెడీ అవుతున్నా, నేను వాష్రూమ్లో ఉన్నాను. వచ్చారు, మా మేడ్ ఉన్నారు, తన పనులు చేసుకుంటుంది. నాక్ చేసేసి ఇట్లా కావాలి అంటే, మేడం గారు పడుకున్నారేమో లేకపోతే వాష్రూమ్లో ఉన్నారు నాకు తెలీదు, ఫుల్ టాబ్లెట్స్లో ఉన్నారు, పడుకుంటున్నారు కంటిన్యూస్గా రోజు అంటే, లేదు లేపండి మేము ఇక్కడే వెయిట్ చేస్తామన్నారు. వన్ మ్యాన్ అండ్ వన్ ఉమెన్ కేమ్. సో తను వెయిట్ చేసి ఆల్మోస్ట్ వర్క్స్ అంతా అయిపోయాక మళ్ళీ గట్టిగా కొట్టిందన్నమాట. అప్పుడు నాకు అనిపించింది. అప్పుడు బయటకు వస్తే ఇట్లా అంది. ఓకే ఫైన్ అని చెప్పి వెళ్ళి అడిగాను, అలా ఎలా వచ్చేసారంటే కాల్ చేయాలి కదా నంబర్ ఉంటే అంటే, లేదు మాకు అలా ఎస్ఐ చెప్పలేదు అండ్ మా దీంట్లో అలా లేదు, మేము డైరెక్ట్ వచ్చి మాట్లాడచ్చు. ఎవరు ఇచ్చారు మీకు రైట్స్ అన్నా? అండ్ ఒకవేళ వచ్చినా, నేను సెలబ్రిటీ అనే విషయం పక్కన పెట్టండి, నేను ఒక పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చు, ఒక సొసైటీకి ఏదైనా రిప్రజెంట్ చేసే పర్సన్ ఉండొచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఇంటికి వస్తున్నారు, నేను ఏదైనా పర్సనల్ రిలేటెడ్ ఇంట్లో షిట్ నడవచ్చు, నేను ఏదైనా ప్రెగ్నెంట్ ఉండొచ్చు, లేకపోతే నా పెళ్లి చూపులు నడవచ్చు, లేకపోతే మా ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, వాళ్ళకి నేను టేక్ కేర్ చేస్తూనే ఉండొచ్చు. మీరు కరెక్ట్ ఆ టైంకి అట్లా కాల్ చేయకుండా వస్తే ఏమైనా అవ్వచ్చు, ఎవరు బాధ్యత దానికి అని అడిగా. ఆన్సర్ లేదు. ఓకే అవన్నీ పక్కన పెట్టండి, వచ్చారు ఓకే, సివిల్ డ్రెస్లో రావచ్చు కదా. లేడీ వోర్ ది యూనిఫామ్, దట్ టు షీ వోర్ సివిల్ డ్రెస్. కింద సెల్లార్లో షీ రిమూవ్డ్ హర్ సివిల్ డ్రెస్ అండ్ షీ కేమ్ ఇన్ యూనిఫామ్. వస్తే ఇద్దరు యూనిఫామ్లో రావాలి, టెక్నికల్లీ రావద్దు, అమ్మాయి ఇంటికి ఎస్పెషలీ రావద్దు, లేకపోతే ఇద్దరు యూనిఫామ్లో రావద్దు. షీ కేమ్ ఇన్ యూనిఫామ్, హీ కేమ్ ఇన్ సివిల్ డ్రెస్. దే వెయిటెడ్ ఫర్ 1 hour ఆల్మోస్ట్. సరే అని కూర్చోపెట్టి వాళ్ళకి వాటర్ ఆఫర్ చేసి కాఫీ తాగుతారని అడిగి, చెప్పండి ఏంటి విషయం అని చెప్తే, మీకు తెలిసిందే కదా ఇట్లా కేసు పెట్టారు ఇట్లా అని చెప్పి ఫోన్లో హీ షోడ్ మీ ద హోల్ థింగ్. ఏమన్నా ఫోన్ కాదు, గివ్ మీ ద పేపర్ అన్నా. లేదు ఇది చాలు, మీకు చాలేమో మాకు కాదు, నా దగ్గర మీలాంటి ఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది, అప్పుడు ఏం చేస్తారన్నా. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు పంపించండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చి నాకు కాల్ చేయకుండా ఇంటిమేట్ చేయకుండా వచ్చి మాట్లాడడం తప్పు. కేస్ ఫైల్ అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సెండ్ ద ఎఫ్ఐఆర్ టు హోమ్, I can get my lawyer, then we can start talking, whatever it is. That is the technical procedure. మీరు ఆ సర్వీస్లో ఉండే మీకు రూల్స్ తెలీదా? నా క్వశ్చన్ అక్కడే స్టార్ట్ అవుతుంది అంతే. దానికి బియాండ్ ఏం జరిగినా ఐ డోంట్ కేర్ అండి. ఏం చెప్పారు మరి వాళ్ళు? మీరు ఎస్ఐతో మాట్లాడాలి, ఎస్ఐకి వచ్చి కలవాలి అన్నారు. నేను అన్నా బాబు నాకు ఆల్రెడీ డే అంతా నేను షెడ్యూల్ చేసేసుకున్నాను, ఇప్పుడు నేను ఇంకో హాఫ్ అన్ అవర్లో లేట్గా వచ్చుంటే నేను అసలు ఇంట్లోనే ఉండేదాన్ని కదా, అప్పుడు ఏం చేస్తారు మీరు అన్నా. లేదు ఇప్పుడే పదండి ఎస్ఐ దగ్గర. నేను రాను, ఎందుకు వస్తా, లాక్కొని తీసుకెళ్తారా అన్న. మాటలు చక్కగా రాని. ఏం మాటలు చక్కగా రాని, ఏమైనా బూతులు వాడానా? ఎక్కడ పెడతారండి ఇది, ఇక్కడ ఉందా, ఇక్కడున్నా కొంచెం పనిచేస్తుందేమో. ఐ వాజ్ లైక్ ఐఎమ్ నాట్ కమింగ్ వితౌట్ మై లాయర్, ఐఎమ్ నాట్ కమింగ్. ఓకే పోనీ ఫోన్లో మాట్లాడండి మా ఎస్ఐతో, అదే చెప్పండి. మీరు ఫోన్లో మాట్లాడుకోండి, నాకెందుకు చెప్పమంటున్నారు? మీ ఎస్ఐ ఉండని, సిఐ ఉండని, ఎవరైనా ఉండని, నేను ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో? అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొసీజర్ కరెక్ట్ చేయలే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాపీ తీసుకొని వచ్చి ఇవ్వలేదు, లేకపోతే మెయిల్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్పాను నాకు మెసేజ్ చేయండి మీది. టెక్నికలీ దే జస్ట్ కేమ్ టు థ్రెట్ మీ. నన్ను బెదిరించడం ఆల్రెడీ ఫోన్లో జరిగింది ఒకసారి 1 week బ్యాక్. ఇప్పుడు ఐ డోంట్ నో, బట్ ఫ్రమ్ ద సేమ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఓన్లీ. అది మా ఏరియా కింద కూడా రాదు టెక్నికలీ. నేను ఉండేది కొండాపూర్, సో నాకు తెలిసి గచ్చిబౌలి ఆర్ ఐ డోంట్ నో సైబరాబాద్ సైడ్ ఒకటి ఉంటుంది, అది రావాలి మోస్ట్లీ, బట్ వాట్ ఎవర్. సో నేను రావట్లే, మీ ఎస్ఐతో నేను మాట్లాడా, ఏమైనా ఉంటే కావాలంటే నేను మాట్లాడతా, రికార్డ్ చేసుకొని వినిపించుకో, అంతే ప్రూఫ్ కావాలంటే, నేనైతే రాను అని చెప్పేసా. కంటిన్యూస్ అదే చెప్తున్నానండి, మీరు రావాలి. నేను రాను అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అన్న. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కాదు, మీ దగ్గర వచ్చే ముందు, అందుకే ఎంత లేట్ అయింది బేసికలీ. అసలు మనిషి వదలట్లే, అర్థం చేసుకోవట్లే. అయినా బాబు నాకు హెల్త్ బాగాలేదు ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికే వెళ్తున్నా. థర్డ్ థింగ్, మీరు నాకు మెసేజ్ పెడితే నేను చేసిన వీడియోస్ కానీ ఇంటర్వ్యూ లింక్స్ కానీ అన్నీ ఉన్నాయి, మీరు చూసి మీరే చెప్పండి అసలు వ్యాలిడ్ ఉందా లేదా కేసు, మీకే తెలిసిపోతుంది. లేదు మేమెందుకు ఫోన్లో చూస్తాం, మరి నువ్వెందుకు ఫోన్లో నాకు కాపీ చూపించావు? మీరు ఇన్ పర్సన్ వచ్చి మాట్లాడాలి, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవాలి? అసలు నాకు సంబంధం లేని దానికి నన్ను కేసులో ఇరికిచ్చి ఏదేదో వాగి మీరేదో టైంపాస్ చేసుకోవడానికి చేస్తుంటే నేనేందుకు మధ్యలో రావాలి? పెద్ద థింగ్స్ ఉన్నాయి నాకు చేయడానికి లైఫ్లో. అండ్ ఈ కేసు వాళ్ళు పెట్టారా? ఆబ్వియస్లీ నాకు అంత టైం లేదని చెప్పా కదండి. ఐ హావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు డు. ఎక్కడి నుండి వచ్చింది మనం ఒకసారి చెప్పేసుకుంటే, ఇది దీనికి ప్లీజ్ గో టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్, ఐఎమ్ కల్పిక, అండ్ యూ కెన్ వాచ్ దట్.
ఆ యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఓపెన్ అంటే స్టార్టింగ్ చూసుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు గెస్ట్గా. సో ఇన్వైట్ చేసి ఇన్సల్ట్ చేశారు. ఇన్సల్ట్ చేసిన తర్వాత సారీ కూడా చెప్పే దమ్ము లేదు. ఆమెతో పాటు వాళ్ళ మదర్ కూడా కాల్ చేసి నన్ను తిట్టింది, ప్రాస్టిట్యూటా నువ్వు పెద్ద ఇది అనుకుంటావా అదే అనుకుంటున్నావా, అసలు నేను పిలవద్దనే అనుకున్నాము, అసలు కల్పిక ఎవరు అని అడిగాను నేను. జూనియర్ ఆర్టిస్ట్ మనుషులు కాదా, ప్రాస్టిట్యూట్ మనుషులు కాదా, ఎవరికి వాళ్ళ ప్రొఫెషన్ గొప్పనే కదా, అసలు ఆవిడ ఉమెనేనా, అసలు ఆమె హ్యూమన్ బీయింగేనా అంటాను నేను. ఏమ్మా చెప్పు. సో అక్కడ మొదలైంది. ఎవరు నా కాంటాక్ట్ తనకి ఇచ్చారో. అరే ఇంకేం కావాలి మీకు, ప్రాస్టిట్యూట్ ఇవి అవి అంటే దట్ ఈస్ బికాస్ నేను ఆమెతో జరిగిన వాట్ ఎవర్ డిస్రెస్పెక్ట్ ఇన్ ద కాలేజ్ జరిగినవన్నీ నేను ఆమెకు కంటిన్యూస్గా నేను చెప్తున్నా, నిధి యు ఆర్ నాట్ టాకింగ్ ఇన్ ద రైట్ వే, నువ్వు ఎవరైనా సుపీరియర్కి ఇవ్వు, నువ్వు డీల్ చేయలేకపోతున్నావు, ఏం కోఆర్డినేట్ చేయడం కూడా సరిగ్గా కోఆర్డినేట్ చేయలే. సో అక్కడ కూడా నేను చెప్పాను, ఎవరికైనా సుపీరియర్కి ఇవ్వంటే లేదు ఇది స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, ఎవరు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు కూడా. అవ్వలేరంటే నువ్వు ఒక పెద్ద మనిషినే పిలుస్తున్నావు కదా, నీ ఏజ్కి నా ఏజ్కి కొన్ని మ్యాచ్ కూడా కావు, నేను చెప్తే నీకు అర్థం చేసుకునే ఇది కూడా ఉండవు. సో స్టార్టింగ్ చూసుకుంటే వాళ్ళు ఒక గెస్ట్గా పిలిచారు, సో మీరు గెస్ట్గా వెళ్ళి మీ పని చూసుకొని మీరు వచ్చేయచ్చు. సో ఇన్వాల్వ్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది, అంటే అక్కడ వాళ్ళ ఆర్గనైజింగ్ చేయడం కరెక్ట్ కాదా లేకపోతే చేయలేకపోతున్నారని? ఏం సింపుల్ అండి, నాకు కార్ నుంచి నేను దిగిన తర్వాత వాళ్ళ కమిటీస్ ఇంకా నడుస్తుంది ఆ డిబేట్స్ అని అన్నీ మొత్తం క్యాంపస్ అంతా తిప్పించారు నాకు. నిధి ఒకతే మొత్తం అన్ని క్లాస్ రూమ్స్కి తీసుకెళ్ళింది. ఎవరన్నా ఇంటికి వస్తే మీరు ఫస్ట్ అడిగేది వాటర్ అడుగుతారు. నేను వాటర్ కూడా అడిగిన తర్వాత 1.5 hour తర్వాత వాటర్ అరేంజ్ అయిందండి. అది కూడా ఏంటి, ఒక దగ్గర క్యాంటీన్ సైడ్ వెళ్ళాం మా కమిటీ దగ్గర, అక్కడ నాకు వాటర్ కనిపిస్తే అక్కడ అడిగా, ఇక్కడైనా వాటర్ దొరుకుతుందేమో చూడు అని. కంటిన్యూస్ అడుగుతుంటే ఫోన్ చేతిలో ఉంది, బట్ షీఈ్ నాట్ కాలింగ్ ఎనీవన్. షీఈ్ లైక్ నేను చెప్పా అరే చెప్పు, నా ముందు చెప్పు, లేకపోతే నాకు నంబర్ నేనైనా చెప్తా అన్న. అక్కడ నుంచే మొదలైంది, దాని ముందు కూడా మొదలైంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసి మళ్ళీ అన్ఇన్వైట్ చేసింది బికాస్ షీ వాజ్ నాట్ ఇన్ టచ్, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలే. నేను వేరే ఎవరి నంబర్ ఇవ్వంటే ఎవరి నంబర్ లేదు నేను ఇవ్వను. మరి ఎందుకు పిలిచావు నువ్వు? రీజన్ ఏం చెప్తుంది తెలుసా, మాకు 3 days ముందు చెప్తే మేము బాడీ గార్డ్స్ అరేంజ్ చేయలేమంట. దేనికి బాడీ గార్డ్స్ అన్నా అంటే మమ్మల్ని మేము చూసుకోగలుగుతాం, మాకు నువ్వు 100 మంది కాదు 1000 కాదు ఇన్ఫినిట్ పీపుల్ని తీసుకొచ్చినా ఐ నో హౌ టు అడ్రస్ పీపుల్. సో బాడీ గార్డ్ ఎవరు నేను అడిగానా? లేదు, మాకు ప్రతిసారి వచ్చినప్పుడు చీఫ్ గెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అవునా, అయితే వాళ్ళు ఖచ్చితంగా మనీ అడుగుంటారు, ఖచ్చితంగా వాటర్ అడుగుంటారు, ఖచ్చితంగా ఇది కావాలి అది కావాలి అన్నీ అడుగుంటారు. నేనేమైనా అడిగానా అన్న? నాకు బాడీ గార్డ్స్ వద్దు, నువ్వు ఏం చేస్తావో తెలీదు, మేక్ షూర్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఈవెంట్ అని చెప్పా. బికాస్ నేను నా చెన్నైలో నా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ అది బ్రేక్ చేసి ఇక్కడ వచ్చి దీన్ని అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి. సో నేను ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నా? టు అడ్రస్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సోషల్ మీడియా టెక్నాలజీ గురించి. బికాస్ నేను లిస్ట్ కూడా అడిగా ఏమేమి టాపిక్స్ మీద మీకు డిబేట్స్ నడుస్తున్నాయి. 8 topics ఉంటాయి వాళ్ళకి, ఎవ్రీ 6 months చేస్తారు. ఈ టాపిక్స్లో ఈ సోషల్ మీడియా టెక్నాలజీ కవర్ అవ్వలేదు. సో ఐ థాట్ దిస్ అ రైట్ ప్లాట్ఫామ్ టు ఈవెన్ అడ్రస్ ఇట్. అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఆ ఇన్విటేషన్ పంపించేసి దే వర్ మోర్ హ్యాపీ. ఇట్ వాస్ నాట్ అబౌట్ ఫిల్మ్స్ కదా, ఇట్ ఈస్ బియాండ్ ఫిల్మ్స్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్ గురించి ఐఎమ్ అడ్రస్సింగ్ ఆల్సో. సో నువ్వు పిలిచి నువ్వు మళ్ళీ అన్ఇన్వైట్ చేసి మళ్ళీ నేనే అడుక్కొని మరి వెళ్ళా విత్ 0 requirement. ద ఓన్లీ థింగ్ ఐ ఆస్క్డ్ హర్ ఇస్ ప్రెస్ కవరేజ్ ఉంటుందా మీది అన్న. లేదు, మీకు కావాలంటే మేము పెట్టిస్తామన్నారు. నాన్న వద్దులే, మీరు స్టూడెంట్స్ అంటున్నారు, మళ్ళీ ప్రెస్ అంతా హ్యాండిల్ చేయాలి, ఎంతమంది వస్తారు ఏమేమి వస్తారు మీకు కష్టం అవుతుంది, ఒక పని చేయండి, మీరు ఎవరైనా ఒకళ్ళు వీడియో తీస్తే ఆ వీడియో నేను ప్రెస్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు ప్లే చేసుకొని ఇవ్వండి, లేకపోతే లైట్ తీసుకుందామని చెప్పా. ఓకే మేడం అంది. వాళ్ళది ఫోటో అండ్ వీడియోగ్రఫీ డిపార్ట్మెంట్, నాకు ఆమె మాట్లాడిన అమ్మాయి. ఒక్కళ్ళు ఫోటో వీడియో తీయలేదండి. నేను అడిగింది ఇది ఒక్కటే అండి, అది కూడా ఏంటి వాళ్ళ పేజ్ నా పేజ్లో ట్యాగ్ చేసి పెట్టడానికి. బికాస్ 100 మంది బాకోగాలు ఉన్నారనమాట, ఊరికే టైం లేక పనిపాటు లేక నన్ను రోజు ప్రతి సెకండ్ దే ఆర్ రేపింగ్ మీ ఆన్లైన్ ఆన్ సోషల్ మీడియా, ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ ఇస్ సో గుడ్ అండి. ఫేస్బుక్లో పీపుల్ జస్ట్ సెండ్ గుడ్ వర్డ్స్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ స్టిల్ లింక్డ్. ఐ డోంట్ నో వై ఇన్స్టాగ్రామ్ ఇస్ బికమ్ షిట్. ట్విట్టర్ ఆల్రెడీ మూసుకుపోయింది, ఇది కూడా వెరీ సూన్. అండ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు బీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండడానికి రీజన్ ఇస్ ఓన్లీ మై ప్రాజెక్ట్స్. బట్టలు ఇప్పుకొని ఫోటోలు దిగడానికి కాదు, లైక్స్ కోసం కాదు, ఫాలోవర్స్ కోసం కాదు. బ్లూటిక్ కూడా నాకు అట్లా సర్ప్రైజ్ లాగా వచ్చింది తప్ప నేను ఎన్నోసార్లు అప్లై చేసేటప్పుడు రాలే. ఈసారి ఐ గాట్ లక్కీ ఈవెన్ అప్లైడ్ అంతే. సో నేనేం ప్రౌడ్ ఫీల్ అవ్వట్లే, దాన్ని రెస్పాన్సిబిలిటీలా తీసుకొని
నేను వాట్ ఎవర్ షిట్ ఐఎమ్ ఫేసింగ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్, షోయింగ్ పీపుల్ హౌ ద సొసైటీ ఇస్. జస్ట్ మేక్ ష్యూర్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ సేన్. అంతే తప్ప నాకు పని లేక కాదు, లేకపోతే నాకు దూలాన్ కాదు, లేకపోతే నాకు ఐఎమ్ సమ్ సో అండ్ సో ఈ పర్సన్ అని చెప్పి నేను బల్పు చూపించుకోవడం కాదు కదా ఇదంతా. ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఎన్ని ఎమోషన్స్ రన్ అవుతాయండి పర్సనల్ లైఫ్లో, ఆన్ స్క్రీన్, చుట్టుపక్కల జనాల్ని డీల్ చేసేటప్పుడు. ఇన్ని జరిగినప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొకటి సోషల్ మీడియాని తీసుకొచ్చి అదొక ఎక్స్ట్రా ప్రెషర్ ఇచ్చి మళ్ళీ పబ్లిసిటీ కావాలంటే మొత్తం అన్ని ఫిల్మ్ ప్రాజెక్ట్స్ టీమ్స్ అందరూ మా ఆర్టిస్ట్లని వాడుకుంటారు. బికాస్ వీఆర్ ఓన్లీ దేర్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళంతా డైరెక్టర్స్, ప్రొడక్షన్ సైడ్ కాబట్టి వాళ్ళకి యాక్సెస్ లేదంటారు, లేకపోతే ఇంట్రెస్ట్ లేదంటారు, లేకపోతే మేము లేమంటారు, యాక్టివ్ లేమంటారు. మొత్తం మేమే చేయాలి. మళ్ళీ సోషల్ ఇప్పుడు ఈ హోల్ రీజన్కి వన్ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఇస్ మిస్టర్ చంద్ర. చంద్ర ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ లూజర్. తన కజిన్ వాళ్ళ కూతురు నిధి. తను మాకు ఇట్లా చీఫ్ గెస్ట్ కావాలి, సందీప్ కిషన్ 2-3 యాక్టర్స్ని అడిగాము, బట్ వాళ్ళు కుదరలేదు. సో ఎవరైనా ఫీమేల్ ఉంటే బాగుంటుంది అని అడిగితే చంద్ర నన్ను అడగకుండా నా నంబర్ ఇచ్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్